మాతంగి తీసుకోమ్మా. భైరవన్నయ్య బంధాన్ని తెంచుకోలేదు చూసావా? నిశ్చితార్థం చూడడానికి రాకూడదని చెప్పారు కదా మాస్టర్ గారు, అందుకే నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చాం. ఆగండి. నేను కొన్ని పిలవలేదంటే అర్థం చేసుకుని మరీ పక్కకు తప్పుకోవాలి. ఇలా శుభకార్యం జరుగుతున్న చోటుకొచ్చి రచ్చ చేయడం ఏం బాలేదు. వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. 15 సంవత్సరాల పగ మర్చిపోయి ప్రేమతో వచ్చారు కదా, వాళ్ళని నిల్చోబెట్టి మాట్లాడతారేంటి? లోపలికి వెళ్ళవండి అయ్యా. అందుకని శుభకార్యంలో గొడవ చేయడానికి వస్తారా? భైరవ్ ఎక్కడ కూడా గొడవ చేయడానికి వచ్చాడా అనుకున్నాను. అందరినీ పిలిపించి అవమానిస్తున్నారా? బాగుందా న్యాయం? భైరవ్కి ఇప్పుడే చుట్టారకని తెలిసిందా? మన బంధాల అనుబంధాల తర్వాత ఏం బాబు, నీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉందని తెలుసుంటే సత్య ప్రమాణంగా మేము ఇక్కడికి వచ్చి నిలబడే వాళ్ళవే కాదు. మాస్టారు, మా అన్న నన్ను వదిలి వెళ్ళిపోయినా సరే మా వదిన్ని విధవురాలని పక్కన పెట్టకుండా శుభకార్యంలో నిలబెట్టి ఆవిడ ముట్టుకున్న తాంబూలాన్ని నేను మీకు ఇచ్చాను. ఎందుకు? రక్త సంబంధం, వీడిపోని అనుబంధం, కలిసి చావటానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇంకోసారి కలిసి పుట్టడానికి అవకాశం లేదు. ఏమ్మా, అటువంటి అనుబంధం బాకిట్లో నిలబడి ఉంటే మీ అన్న రమ్మని చెప్పకుండా అలాగే నిలబడిపోయా. ఏమయ్యా, నా మామ కొడుక, నేను పిలుస్తున్నానయ్యా, లోపలికి రా. మేనమావుగా అన్ని హక్కులు నీకే ఉన్నాయ్యా. మాతంగి పిలవలేదని ఆలోచిస్తున్నావా? నేను పిలుస్తున్నాను, లోపలికి రాయ్యా.